హలో అండి, వెల్కమ్ టు హన్విక్ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూడండి. చాలా బాగుంటుందండి. కరెక్ట్గా మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను అన్నం వండుకుని పెట్టుకున్నానండి. ఉడికిన అన్నమేనండి. ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. అటు పలుకులు అవ్వదు, ఇటు మెత్తగా అవ్వదండి. మంచిగా కుక్ అవుతుంది. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. ఒకవేళ మీరు బియ్యాన్ని ముందే నానబెట్టుకుంటే కనుక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నానబెట్టుకోకపోతే కనుక 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. సో అన్నాన్ని ఇలా వండుకొని దాన్ని అయితే ఆరబెట్టుకోండి. వేరొక బౌల్లో తీసుకొని మంచిగా కొంచెం కొంచెం తీసుకుని దాన్ని ఆరబెట్టుకోండి. అది ఆరేలోపు ఇక్కడ మనం గ్లాస్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది మనం 1 గ్లాస్ రైస్కి అయితే. అలానే 2 లెమన్స్ తీసుకోండి. 2 లెమన్స్ కరెక్ట్గా సరిపోతాయి. లెమన్స్ తీసుకొని లెమన్ అయితే ఆ సాల్ట్లోకి పిండుకోనండి. ఇలా పిండుకోవడం వల్ల ఏంటంటే సాల్ట్ అనేది మంచిగా కరిగిపోతుందండి. కరిగిపోయి బాగుంటుంది టేస్ట్. అలా 2 లెమన్స్ ఆ సాల్ట్లో కలుపుకోండి. పిండుకొని దాన్ని ఒకసారి కలుపుకోండి మంచిగా. కలుపుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకోవటం వల్ల ఏంటంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. అలానే పోపు గింజలు వేసుకోండి. ఈ పోపు గింజలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మనం అప్పటికప్పుడు తింటే కనుక ఇది చాలా బాగుంటుందండి పోపు గింజలు వేసుకోవటం వల్ల. అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి. అలానే ఎండుమిర్చి వేసుకోండి, 2 ఎండుమిర్చి వేసుకోండి. అలానే 4 to 5 పచ్చిమిర్చి వేసుకోండి, మీడియం కట్ చేసి వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోండి. ఆ పచ్చిమిర్చిని వేగనివ్వండి కొంచెం మంచిగా. అవి వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా రైస్, ఆరబెట్టుకున్నాం కదా, ఆ రైస్లో దాన్ని అయితే ఆ పోపుని మొత్తం యాడ్ చేసుకోండి. పోపుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. కింద నుంచి పై దాకా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. అలానే ఇప్పుడు మనం లెమన్ పిండుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేయండి. ఇక్కడే ఒకసారి దీన్ని కలుపుకొని సాల్ట్లో మనం లెమన్ పిండుకున్నాం కదా, అది కూడా మొత్తం యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా కలిసేటట్టు అంతా కలుపుకోండి. అంతే అండి, మనకి టేస్టీగా ఉండే లెమన్ రైస్ అన్నది రెడీ అవుతుంది. సింపుల్గా మార్నింగ్ పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. సింపుల్గా అయిపోతుంది వెంటనే. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.